అంతే ఉండు. జై బీసీ, బీసీల ఐక్యత, ఎస్సీ బీసీల ఐక్యత, ఎస్సీ బీసీల ఐక్యత, ఎస్సీ బీసీల ఐక్యత. జై బీసీ. జై జై బీసీ, జై జై బీసీ. చట్టసభల్లో 42% బీసీలకు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. 42% బీసీలకు వెంటనే అమలు చేయాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఆవాజ్ దో, ఆవాజ్ దో. జై బీసీ. నేటి కర్పల్లి జేఏసీ సాధన కమిటీకి ధన్యవాదాలు. ఎందుకంటే మిత్రులారా, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఇది ప్రారంభమైంది. ఇది అంతం కాదు, ఆరంభం అన్నట్లు మీరు ఇదే స్ఫూర్తితో మేము కూడా నిజామాబాద్ జిల్లాలో ఈరోజే మీటింగ్లో అనుకున్నాము. ప్రతిరోజు బీసీ 42% వచ్చేంత వరకు నిరాహార దీక్ష ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి మండలం, ప్రతి మన నిజామాబాద్ కాదు, రాష్ట్రంలో కాదు, మన భారతదేశంలో 3065 కులాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. మన రాష్ట్రంలో 165 కులాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. ప్రతి కులం చొప్పున రోజుకొక కులాన్ని మేము నిరాహార దీక్ష చేపిస్తున్నాము. అందులో భాగంగా మీరు ఇక్కడ ముందు స్ఫూర్తిగా మాకు తెలిపినందుకు చాలా ధన్యవాదాలు. దర్పల్లి జేఏసీ కమిటీకి. మిత్రులారా, ఒకటి మన సీఎం గారు మరి రెడ్డి కులానికి అయినా కూడా మన 42% బీసీలకు ఇద్దామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినందుకు చాలా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అనుకున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, నేను ఒకటే పార్టీ, నాది జర్నలిస్ట్ పార్టీ. అదే మిత్రులారా, పార్టీలకు అతీతంగా మిత్రులు చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్లు మనకు బీసీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికే చేయాలా, లేదంటే మన జేఏసీ తరఫున మేము కూడా ఒక జేఏసీ క్యాండిడేట్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి సర్పంచ్ గాను, ఎంపీటీసీ గాను, జెడ్పీటీసీ గాను ఒక జేఏసీ క్యాండిడేట్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. అందుకోసం మిత్రులు కిషన్ గారు చెప్పినట్లు కంపల్సరిగా జేఏసీ తరఫునే మనం పోటీ ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే పార్టీ కొన్ని భేదాలు వస్తుంటాయి కాబట్టి మనం ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. జేఏసీ తరఫున మనం క్యాండిడేట్లను ఏర్పాటు చేద్దాం. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అంత వరకు ఇంకా 3 years ఉంది కాబట్టి ఎమ్మెల్యే కూడా రాకుండా కూడా మనకు ఎమ్మెల్యే కూడా క్యాండిడేట్ని ఏర్పాటు చేస్తామని జేఏసీ తరఫున చెప్తున్నాను. అప్పుడు మన తమిళనాడులో సీఎం బ్రాహ్మణ కులానికి చెందింది, ఆమె 69% ఏర్పాటు చేసుకున్న తమిళనాడులో. మరి అక్కడ ఎట్లా తమిళనాడులో 69% ఇచ్చారు, మరి ఇక్కడ ఎందుకు అడ్డొస్తున్నది అది? అందుకోసం మిత్రులారా, ఇది అంతం కాదు, ఆరంభం. ఇక్కడ స్టార్ట్ అయినట్లు మనం ప్రతి ఊర గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం ఇదే తెలంగాణ ఉద్యమాల కంటే ఎక్కువ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. బీసీలే నిలబడాలి. ఓపెన్ కాంపిటీషన్లో కూడా బీసీలకే నిలబెట్టి ఆ పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి కమిట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం ఉద్యమ రూపకల్పన చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి తెలుసు, ఆ అధికార పార్టీకి తెలుసు ఇక్కడ బిల్లు పాస్ చేసినా మనకు బీసీల యొక్క బిల్లు పాస్ కాదని. ఎందుకంటే ఇది కేంద్రంలో రిజర్వేషన్ విషయంలో కేంద్రం నుంచి అవసరం జాతీయ ఉద్యమంగా పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేయాల్సిన అవసరం లేదు, రాజ్యసభలో కూడా బిల్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఈ రాజకీయ పార్టీలు బీసీలని ఉసిగొలుపుతూ బీసీలని ఇంటిగా చేస్తూ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తున్నాయి, వాళ్ళ పార్టీలని అధికారంలో తెచ్చుకుంటున్నాయి తప్ప మిగతా సంక్షేమం లేదనే విషయాన్ని గురించి గ్రహించాలి. అలాగే ఇన్ని సంవత్సరాల 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో సుమారు 60 సంవత్సరాలకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నది. రాహుల్ గాంధీ బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, మైనార్టీ కాదు. ఈరోజు మనకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి గారు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు, వారు బీసీ కాదు. కానీ బీసీలను రెచ్చగొడుతూ మన ఓట్లను బ్యాంక్ చేసుకొని వాళ్ళ పార్టీని
అధికారం చేసుకోవడానికి సంస్కృతి కుట్రలు తప్ప మన బీసీలకు ఎలాంటి ఉద్యమానికి కూడా రూపొందించడం లేదు. బీసీలకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ సంబంధించిన రిజర్వేషన్ల 42% మాట్లాడుతుంది తప్ప విద్యాపరంలో కానీ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రిజర్వేషన్లు లేవు. మనం ఇది కేవలం రాజకీయ కొనుగోలు జరుగుతున్నటువంటి ఉద్యమే. ఈ ఉద్యమాన్ని కూడా మనం ఎందుకు మినిమం ఇంత మనకు ఎఫ్సీలు కూడా మనకి ఈ రూపకంగా బీజేపీలో పడుకున్నటువంటి బీసీలని మేల్కొల్పుతున్న విషయాన్ని కూడా గ్రహించకుండా మనం నిర్వీర్యమవుతున్నటువంటి ఉండకుండా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం ఉద్యమిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలకు బీసీ యొక్క వింగులు ఉంటాయి. బీసీ మోర్చా అని, బీసీ యూనియన్ కాంగ్రెస్ అని, బీసీ కాంగ్రెస్ అని, బీసీ టీడీపీ అన్ని రాజకీయ పార్టీలకు బీసీ కమిటీలు ఉంటాయి. ఇక్కడ ఆ బీసీ ఉద్యమాలని వాళ్ళ పార్టీ అనుకూల మట్టుకే మాట్లాడించినటువంటి పరిధి ఉంటుంది తప్ప ఈరోజు పార్టీలకు అతీతంగా మనం ఒక బీసీ రాజకీయ ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీల రాజకీయ ఉద్యమంతో ఓపెన్ కాంపిటీషన్లో కూడా బీసీలు గెలిపించేటువంటి పరిస్థితి తీసుకురావాలంటే మనకు క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ఉద్యమాలు ఒకళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా, ఒకళ్ళు బీజేపీకి అనుకూలంగా, ఒకళ్ళు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉద్యమాన్ని రూపకల్పన చేయకుండా అందరం ఏకమై ఉద్యమాన్ని మనము గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకొని బీసీ రాజకీయ పార్టీలను నిర్మాణం చేసుకొని బీసీలు అధికారులకు రావాల్సిందని చెప్పేసి అభిప్రాయపడుతూ ఈ అవకాశానికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీ సాధన సమితి దర్పల్లి కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జిల్లానే కాదు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బీసీల రిజర్వేషన్ కోసము దీక్షలో కూర్చున్నటువంటి ఈ దర్పల్లి మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దర్పల్లి మండలం నాకు సొంత గ్రామం లెక్క. మీకు తెలుసు 2014 ముందు నేను ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ఇదే జాగాలో 18 రోజులు నేను రిలే దీక్ష చేసిన స్థానం ఇది. ఇక్కడ కంప్లీట్ మనకు పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత దర్పల్లి గ్రామంలో ఇక్కడ యువకులు మహిళలు అందరం కూడా ఒక దీపావళి పండుగ లాగా మొత్తము అన్ని గ్రామం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగినది. ఇది చాలా బలమైన స్థానం. ఇది ఇలా ఇక్కడ చేసిన దీక్ష ఏది కూడా వృధా కాలేదు. ఖచ్చితంగా మనము ఈ దీక్ష సాధించుకునే వరకు ఈ దర్పల్లి ప్రజలకు ఈ యొక్క జిల్లా జేఏసీ కాదు అవసరమని కూడా రాష్ట్ర జేఏసీని కూడా ఇక్కడికి పిలిచి దీన్ని ప్రోత్సహించడానికి ఏదానికైనా మేము ఉంటాం. ఈ యొక్క దీక్షలో కూర్చున్నప్పుడు దీనికి ఏదైనా అడ్డంకాలు ఎవరైనా చెప్పాలనుకుంటా చెప్పే ప్రయత్నం చేస్తే చెప్పండి. వాళ్ళని బట్టలు ఉడేసి ఇదే బజార్లో కూడా పెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏం తక్కువ లేము, మనం ఎవరికి తక్కువ లేము. మేమెంతో మాకంత అంటున్నాం. మేము 50% ఉన్నాము, 50% రిజర్వేషన్లు కావాలి మాకు. అటువంటి 42% కూడా ఎవడో ఒకడు కోట్ల కేసేసుడు ఒకడు ఇస్తాడు అవసరం లేదు. మేమే తీసుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో నాయకులను గృహ నిర్బంధం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసినామో అంతకంటే తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఏ ఉద్యమంలో అయినా బీసీలే ముందడుగు ఉండి ఏ త్యాగానికైనా సిద్ధమైనారు. కాబట్టి ఇది మా బీసీ బిడ్డల సమస్య, మా బిడ్డల భవిష్యత్ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి. ఖచ్చితంగా రేపు ఈ దర్పల్లిని ఆదర్శంగా తీసుకొని జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు దీక్షలు అన్ని కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క దర్పల్లి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అవుతున్నామంటే మరి ఇలా దేశ అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నట్టు ఇలా ప్రపంచంలో చెప్తా ఉన్నారు మన దేశ ప్రధాని. ఇలా అభివృద్ధిని చాలా ముందుకు తీసుకుపోయాము. ప్రపంచంలో 4వ స్థానంలో ఉంచాము, 5వ స్థానంలో ఉంచాము. ఇలా ఎక్కడ ఉంది 5వ స్థానము అనేది మేము చెప్తా ఉన్నాం. ఇలా ఆకలికి లేక అలవాటిస్తూ రోజు నిత్యం చనిపోతున్నటువంటి చరిత్ర ఇలా పేపర్లు రాస్తూ ఉన్నాయి. ఇలా మీడియా చెప్తా ఉంది. మరి ఇన్ని విషయాలు బయటపడతా ఉండగా ఇలా అభివృద్ధి ఎక్కడ జరిగిందని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మొన్న అసెంబ్లీ ఇక్కడ బీహార్లో చూసాము, ఎలక్షన్ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఇటువంటి విధానం ఇంత కొనసాగుతూ ఉంటే అభివృద్ధి ఎక్కడ పోతుందనేది మనం ప్రశ్నిస్తున్నాం. అందుకోసం
మీరు మాకిచ్చుడు కాదు, మేము మీకు ఇస్తామని ఒక నినాదంతో ఇలా ముందుకెళ్తా ఉన్నాం. 90% ఉన్నటువంటి మమ్మల్ని మీరు పరిపాలించడం ఎందుకు, మీరు 10% ఉన్నటువంటి మిమ్మల్ని మేము పరిపాలించే రోజులు తీసుకొస్తామని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసం ఇలా నిజామాబాద్ జిల్లా కానీ మన తెలంగాణ కానీ ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని ఇలా రాష్ట్రానికి ఒక ఆదర్శంగా రిలే దీక్ష చేయడము ఇలా మాకున్నటువంటి ఒక పట్టుదల, ఉద్యమ స్ఫూర్తి తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇలా చాలామంది పనిచేస్తున్నటువంటి పనిని బంద్ చేసి ఆటో నడుపుకుని ఆటో బంద్ చేసి ఇలా అన్ని బంద్ చేసుకొని ఇలా ఇక్కడ కూర్చుండి ఈ దీక్షను ముందుకు తీసుకుపోతాం, రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తామని ఇలా యువత ఇలా కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. దీన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సంఘాలు కానీ అట్లాగే పార్టీలు కానీ ఇలా పార్టీ జెండాలను పక్కకు పెట్టి బీసీ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తే భవిష్యత్తు మీకు ఉంటుంది. లేకుంటే భవిష్యత్తులో ఎలక్షన్లో మాత్రం మిమ్మల్ని కాంట్రాక్ట్ చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసం ఇకనైనా పార్టీ జెండాలు పక్కకు పెట్టండి. బీసీ ఉద్యమం ప్రధానమైంది, అధికార పార్టీలు కూడా ప్రకటించిన దాన్ని మీరు కట్టుబడి ఉండండి. మేము చేసే ఉద్యమానికి ముందుకు రండి. ఏ పార్టీ మనకు అవసరం లేదు, బీసీల అభివృద్ధి మా ధ్యేయంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇక నుంచి బీసీ ఉద్యమానికి మద్దతు చేసిన వాళ్ళకి మా మద్దతు ఉంటుంది అన్నవాళ్ళు చెప్పినట్టు. రేపు బీసీలో జరుగుతున్నటువంటి రాజకీయ మోసం ద్వారా బీసీలకు మొదటి నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టినటువంటి ఇక్కడ దర్పల్లి జేఏసీ సభ్యులందరికీ కూడా మరి మాతోటి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులు మా జేఏసీ జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్తంగా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా బజ్జు నరసన్న గారు, మురళి గారు, ఇందల్వాయి కిషన్ గారు, ఇక్కడ ఉన్న పేరున ప్రతి పెద్దలందరూ కూడా అహ్మద్ గారు, నాగరాజ్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, మొదటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పటికే ఉన్నటువంటి పార్టీ వ్యతిరేకత ప్రజలలో మరి బీసీలకు 42% రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా మరి లాభం జరుగుతుందని చెప్పేసి చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% ఉన్నటువంటి బీసీలందరూ ఓట్లేసి మరి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా మరి రాహుల్ గాంధీ గారు ఏదేమైనప్పటికీ రాజకీయాలు మాట్లాడినప్పుడు మరి కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా 230 సీట్లు ఇండియా గఠబంధన్లో ఉండి మరి ఇప్పటిదాకా ఎన్నో సెషన్లు జరిగినప్పుడు కూడా ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మొత్తానికి ఏదైతే 42% ప్రకటించడం జరిగిందో దాన్ని సాధించుకుంటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ మరి ఖచ్చితంగా ఏకమై ప్రతి మండల్లో ఇదే విధంగా ఉద్యమాలు చేపట్టి ఈ గవర్నమెంట్కి కన్నులు తెరిచే విధంగా మరి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యనే మరి మహారాష్ట్రలో బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో 50%కి మించకుండా మీరు రిజర్వేషన్స్ మార్చే కనుక లోకల్ బాడీ ఎలక్షన్ రద్దు చేస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా బీసీలకు 42% ఇస్తారో మరి అది తెలియాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరి మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఈ 42% ఏదైతే రాష్ట్రంలో ప్రకటించినప్పటి నుంచి అన్ని మండలాలలో కానీ జిల్లాలలో కానీ బీసీలకు ఈ విధంగా ఒక అవకాశం దొరికింది. దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ముందరికెళ్ళి ప్రతి మండలంలో, ప్రతి పట్టణాలలో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా చేసినప్పుడే బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సంతోషకరమైనటువంటి విషయం, ఈరోజు దరిపల్లిలో ఈ విధంగా ఇది అన్ని మండలాలకు కనువిప్పు కావాలి. ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి దీన్ని సాధించుకునే వరకు కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా మనం ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు. వస్తే మాకు ఫోన్ చేయండి, ఏ రాత్రి ఫోన్ చేస్తే ఆ రాత్రి స్పందించే తత్వం మా దాంట్లో ఉందని భరోసా నింపడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కానీ ఇలా పరిపాలిస్తున్నటువంటి పాలకులు మాత్రం
పేదల బీసీ వర్గాల ప్రజలపైన ఎలాంటి ప్రేమ చూపెట్టకుండా ఏదో కంటి తొడుపు చర్యలు చేపడుతూ ఇలా ఓట్లు దండుకుంటా ఉన్నారు. మొన్ననే చూసాం మనం 21 హామీ మన రేవంత్ అన్న గారు ఇక్కడనే కామారెడ్డిలో ఇచ్చారు. కానీ దాంట్లో ఒక్క హామీ అన్న నెరవేరిందంటే ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఎందుకంటే ఆ రోజే చెప్పాడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని ఆ రోజు హామీ ఇచ్చి ఇవాళ ఏదో దాసరి అంతకు కాలాడిచినట్టు విధంగా ఇలా ఒక జీవో తీసుకొచ్చి జీవోను రాష్ట్ర గవర్నర్కు పార్లమెంటుకు పంపి ఇలా మాకు ఏమి తెలియనట్టుగా బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో దీక్ష పెట్టండి, ఏ పార్టీ రాకపోతే ఆ పార్టీని తరిమి కొట్టే రోజులు ప్రజలు ఎంచుకుంటారు, అట్లాంటి పనులు చేయండి. కానీ ఇలా జీవో రాస్తలేదు, మేము ఏం చేయాలి? పార్టీ పరంగా రిజర్వేషన్ కాదు, మాకు చట్టబద్ధంగా రిజర్వేషన్ కావాలి, అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఓట్లు మాయి, సీట్లు రెడ్డిలు పరిపాలిస్తూ ఉన్నారు, అది వద్దు మాకు. చట్టపరంగా రిజర్వేషన్ వస్తేనే దాని ప్రకారంగా మేము ఫలితాలు పొందుతాయి తప్ప మరొకటి కాదు. మరి ఈరోజు ఏదైతే దర్పల్లి మండలంలో పెద్ద ఎత్తున 42% మీద సాధించాలనే ఉద్దేశంతో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా ఉన్నటువంటి సుమన్ గారు, అదేవిధంగా కో కన్వీనర్గా ఉన్నటువంటి చిరుమల నరసయ్య, ఐలయ్య, ప్రశాంత్, నవీన్, లోలం గంగారెడ్డి, చిలక రాజేశ్వర్ మరియు ఇతర పెద్దలందరికీ, ఎవరైతే దీక్షలు ఉన్నారో వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జిల్లా జేఏసీ నుంచి ఖచ్చితంగా మేము సంఘీభావం తెలపాలా. మరి ఇది ఏదైతే దర్పల్లిది ఉన్నదో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటట్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిల్లా నుంచి ఏదైతే మా వైస్ చైర్మన్ అయినటువంటి ఉబ్బెన్ నరసయ్య గారు, అదేవిధంగా కో చైర్మన్ అయినటువంటి నాగరాజు గారు, పెద్దన్న పుట్ట గంగన్న గారు, మరి అదేవిధంగా అంబదాస్ గారు, మరి శరణన్న ఇందులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే దర్పల్లిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది స్ఫూర్తిదాయకం. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా రిలే నిరాహార దీక్ష తీసింది దర్పల్లి. ఈ క్రెడిట్ అంతా దర్పల్లి మండలానికి దక్కుతుంది అని తెలియజేస్తూ, మరి అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ దర్పల్లిలో 42% రిజర్వేషన్ అమలు చేయాలని జరిగేటట్టు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇక్కడ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఈ యొక్క ధర్నాకు జిల్లా నుంచి బీసీ జేఏసీ తరఫున మీకు కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, రేపు రాబోయే దినాల్లో కూడా మా బీసీ జేఏసీ మీకు ఈ మండల కేంద్రంతో పాటు మేము చేసేటటువంటి ప్రతి కార్యక్రమం మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, మేము మద్దతు తెలియజేస్తూ, మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది. మరి ఇక దర్పల్లికి సంబంధించినటువంటి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ ప్రాంతం కూడా అనేక ఉద్యమాలతో కూడుకున్న గ్రామము, మండలము కాబట్టి మేము చెప్పవలసిన అవసరం లేదు. గతంలో అనేక పోరాటాల్లో, అనేక ఉద్యమాల్లో మీరు నాయకత్వం వహించి ఉన్నారు, ఉద్యమాలు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరందరూ కూడా భాగస్వామ్య విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తెలంగాణ అందరి కోసం చేశాం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సర్వ సమాజం కోసం తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాంట్లో మనకు అన్యాయం జరిగింది. కానీ బీసీ ఉద్యమం అయితే ఉందో పూర్తిగా మనం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మనమందరం కూడా చివరి వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా అర్థం చేసుకోవాలా, ఈ పాలక పార్టీలు, అన్ని పార్టీలు ఎవరు కూడా బీసీల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ, ఎస్టీల పట్ల కానీ, మైనార్టీల పట్ల కానీ ఎవరికి ప్రేమ లేదు. అర్థం చేసుకోవాలా. ఏదో కంట తరపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు, కానీ మేము బీసీలకు ఇది చేస్తున్నామని చెప్పి కంట తప్పు తప్ప బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలనేటువంటి ఆలోచన కానీ ఏ పార్టీకి లేదు. వాళ్ళ స్వార్థం కోసం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు అని కాంగ్రెస్ పార్టీ
కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి ఇలా అధికారం వచ్చిందంటే బీసీల పుణ్యం అని చెప్పి కాంగ్రెస్ దేనికి చెప్పక తప్పదు. కాబట్టి బీసీలు అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ఇంత ఉద్యమాలు జరుగుతుంటే పార్లమెంటులో మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఏదో లోకల్ బాడీ ఎన్నికలు పోయే ముందు మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు లోకల్ బాడీ ఎన్నికలు పోయే ముందు మేము పార్టీగా 42% ఇస్తామని చెప్పారు. పార్టీగా 42% కాదు, మీరు చేయాల్సింది అయితే కామారెడ్డి డిక్లరేషన్లో 42% అమలు చేస్తామని చెప్పి ఏదో మీ యొక్క దేశవ్యాప్తంగా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల్ని అదేవిధంగా కూడా అఖిలపక్ష పార్టీలని మొత్తం కూడా ఢిల్లీలో తీసుకుపోయి ప్రధానమంత్రి మోడీ కూడా కూర్చుంది బీసీ బిల్లుకు మీరు మద్దతు బిల్లు పెట్టాలని చెప్పేసి ఒత్తిడి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీది. అది చెప్పకుండా మనం దాట వేసే ప్రయత్నము లోకల్ బాడీలో మనం 3,000 కోట్లు పోతాయని చెప్పేసి కుంటి సాకు చెప్పి పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాను. మనం బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలా, ఎవరైనా ఏ పార్టీలో అగ్రవర్ణాలే మనం బీసీలకు ఎస్సీలకు మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పటికైతే మేము చెప్పి ఇంకా సమాధానం కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షానికి మనం వెంటనే ఢిల్లీలో తీసుకెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మోడీ ముంగడ పెట్టి బిల్లు పార్లమెంటు పెట్టు అని డిమాండ్ చేయాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఆ బిల్లు పెట్టకపోతే మనం దోషిగా మనము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. అదేవిధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఇలా బీసీ ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమంటారు అంటే మాకు ఓసీలకు కూడా ఇలా బీసీలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ఏం మాట్లాడుతారు, వాళ్ళు మాకు కూడా ఓసీలకు రిజర్వేషన్ కావాలి. కనీసం ఓసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు ఈడబ్ల్యూసి ఏదో చట్టం చేసిండో పార్లమెంట్ బిల్లు పెట్టిండో మీరు అడగలేదు, మీరు చెయ్యలేదు, ధర్నా చేయలేదు, రాస్తారోకో చేయలేదు, ఏ కరపత్రం లేదు, ఒక మెమోరండం లేదు. కానీ ఈడబ్ల్యూసి ఏదైతే చట్టం వచ్చిందో ఏకవాక్య తీర్మానంతో అన్ని రాజకీయ పార్టీలు ఎవ్వరు వ్యతిరేకించలే. అగ్రవర్ణాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే విషయాన్ని మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ బిల్లు 100% ఎలాంటి అభ్యంతరాలు పాస్ అయినప్పుడు 42% ఏదైతే బిల్లు ఉందో అది కాబట్టి అది పాస్ చేయడానికి ఎన్ని పార్టీలు కూడా మన ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ వైపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దరిపల్లి ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క దరిపల్లి మండలంతో పాటు ఈ డిస్పల్ నియోజకవర్గాన్ని కూడా మీరు కొంత నాయకత్వం వహించడానికి మీకున్న శక్తి ఉంది కాబట్టి మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ కుల సంఘాలను కూడా మీరు కలుపుకొని మీరు పోవాలి. ఇక్కడ విద్యార్థి, యువజన, మహిళ, ఇక గ్రామ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలను కూడా కలుపుకొని కేసులా డిస్కస్ అయ్యే ప్రయత్నం చేయాలి. మరి మా పద్మశాలి సంఘం నుంచి మరి ఇక్కడ చిలక రాజేశ్వరం రావడం అనేటువంటి చాలా అభినందనీయం. మన పద్మశాలి సమాజాన్ని కూడా ఈ యొక్క జేఏసీలో ఈ బీసీ ఉద్యమాల్లో మనం అందరం కూడా పాల్గొనేటట్టు వాళ్ళని చైతన్యం చేసేట్టు మరి చిలక రాజేశ్వరరావు పద్మశాలి సమాజంతో బీసీ సంఘాలతో పాటు పద్మశాలి సమాజాన్ని కూడా వాళ్ళు చైతన్యం చేయాల్సింది, వాళ్ళని బీసీ ఉద్యమానికి తీసుకురావాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇక్కడ ఆయన మండల అధ్యక్షుడు కాబట్టి అనేక సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం చేయాలని మరి కార్యక్రమం నిర్మించండి. మీ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు ముగిస్తున్నా. జై బీసీ, జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్సీ జేఏసీ జిల్లా. మిత్రులారా, ఇది అంతం కాదు, ఆరంభం. ఎందుకంటే ఈ దరిపల్లి స్ఫూర్తితో మేము రాష్ట్ర స్థాయిలో గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో 750 గ్రామాలు ఉన్నాయి. గ్రామ స్థాయిలో ఈ దీక్షలను ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా వీలైతే తెలంగాణలో ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ సాధిస్తామనే ఉద్దేశంతో పోయినాం. కానీ ఈ బీసీ మాత్రం ప్రాణాలైనా తీస్తాం, బీసీలను మాత్రం బీసీ రిజర్వేషన్ 42 సాధిస్తామనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. కాబట్టి అన్ని పార్టీలకు ఒకటే హెచ్చరిక, మీరు బీసీలకు సహకరిస్తేనే మీరు మీ బతుకులు సాగిస్తాం అని చెప్పి హెచ్చరిస్తూ, అదేవిధంగా తమిళనాడులో 69%కు రాని అడ్డంకు ఇక్కడ 42%కి ఎందుకు వస్తుందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇలాగనే ఉంటే మాత్రం మీ ఎలక్షన్లో మేము కూడా మొన్న జూబ్లీ హిల్స్లో రిజల్ట్ను ప్రతి విలేజ్గా ఇస్తామని చెప్తూ హెచ్చరిస్తున్నాం. దరిపల్లి హెడ్ క్వార్టర్లో రిలే నిరాహార దీక్ష మా బీసీ సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇట్టి దీక్షకు సంఘీభావంగా మేము నిజామాబాద్ జిల్లా బీసీ జేఏసీ నాయకత్వం అంతా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని డిక్లేర్ చేయడం జరిగింది. మరి దాని అనుసారంగా ఈరోజు 42% మాకు రిజర్వేషన్ ఇచ్చి విద్యలో, ఉద్యోగంలో, మరి అదేవిధంగా స్థానిక సంస్థలలో ఉన్నటువంటి ప్రతి బీసీకి 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు నిరాదీక్ష చేయడం జరిగింది. మరి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మాకు ఇస్తానని మరి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 9 ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దయచేసి మేము అగ్రవర్ణాలకు మీకు మేమేం శత్రువులం కాదు, భారతదేశంలో ఉండి మేము అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ కావాలనే ఆలోచనతో మరి ప్రభుత్వాలను కోరడం జరుగుతున్నది. మరి దానికి మీరు వ్యతిరేకించద్దు. దయచేసి మీకు 10% ఏదైతే ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాన్ని మీరు అనుభవించండి. ఇది ఏదైతే 42% ఉన్నదో బీసీ, బడుగు, బలహీన వర్గాలను అనుభవించడానికి మరి అవకాశం ఇవ్వండి. దయచేసి మాతోటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకోకండి అనే ఉద్దేశంతో వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలందరూ ఐక్యమై 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం సాగిద్దాం. వారేదో ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ప్రణాళికలో రావాల్సిన బడ్జెట్ కొరకు మరి గ్రామ సర్పంచ్ ఎన్నికలు 12,700 సర్పంచులు మనకు ఉంటారు. ఆ ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ఎన్నికలను మనము ముక్తకంఠంగా వ్యతిరేకిద్దాం. ఎప్పుడైతే 42% రిజర్వేషన్ ఇస్తావో ఆ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని కూడా మనం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఆ రకంగా అయితే నువ్వు విడదీసి 42% ఇచ్చేసి ఈ ఏదైతే బీసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి ఎన్నికలకు పంపాలనే ఆలోచనలు ఉన్నాం. ఆ ఆలోచన మానుకోవాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరుగుతుంది.